ఆహ్, గుడ్ ఈవినింగ్ అండి. ఆహ్, ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామనంటే, ఏఐ అనేది మనకి ఎందుకు ముఖ్యం మన లైఫ్‌లోకి. ఇక్కడ ఏంటి అనంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే, ద చాలామంది టీచర్స్ ఏందనంటే, టీఎల్ఎమ్స్ యూజ్ చేసుకొని ఒక పని చెప్పాలి అనన్నప్పుడు చాలా ఎక్స్‌పెన్సివ్ టైమింగ్ పడుతుందనమాట. అదే మనం ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో టూల్స్ యూజ్ చేసుకొని, చాలా ఈజీగా వాళ్ళకి వీడియో కన్వర్ట్ చేసుకుంటున్నాం, మైండ్ మ్యాప్ కన్వర్ట్ చేసుకుంటా ఉన్నాం. అదే విధంగా వాళ్ళకి ఆడియో కన్వర్ట్ చేసుకుంటున్నామనమాట. పీపీటీతో. అంటే మన పని అనేది చాలా స్మార్ట్‌గా అవ్వడానికి ఇక్కడ మనకి ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్. ద ప్రెజెంట్ నాట్ ద ఫ్యూచర్ అనమాట. ఏఐ అనేది ఫ్యూచర్ కాదు. ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్‌లోనే మనకి ఏఐ అనేది దాని ద్వారా మనం ఏమైతే వర్క్ చేయాలనుకుంటున్నామో అది ప్రాపర్‌గా సమ్ ఈజీ వేలో అవ్వడానికి మనకు ఉపయోగపడతా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటి అనంటే ఇక్కడ మనం ఒక పిల్లవాడున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ తీసుకున్నట్లయితే ఒక చిన్న పిల్లాడున్నాడు. ఆ చిన్న పిల్లోడికి ఏంటి టీచర్ అరే! ఇలా ఇది జామకాయ అని, ఇది అరటిపండు అని ఇలా చూపిస్తున్నప్పుడు దే ఆర్ నాట్ ఐడెంటిఫై అనమాట. అయితే కొన్ని పిక్చర్స్‌ని చూపించుకొని, కొన్ని పిక్చర్స్ చూపించుకుంటే అరే! ఇలా జామకాయ ఉంటుంది, ఇది మామిడి పండు ఉంటుందని ఆళ్ళకి చాలా ఈజీగా దగ్గర కూర్చోబెట్టుకొని చాలా ఈజీగా చూపిస్తుందనమాట. కొన్ని రోజుల తర్వాత ఏంటి ఆటోమేటిక్‌గా తను కూడా ఈజీగా మిగిలిన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఐడెంటిఫై అవుతాడు. ఓకేనా? అంటే ఇక్కడ తనకి ఈజీ అయిపోయిందనమాట. సేమ్ అదే విధంగా అనేది కూడా మనకి మనం ఏం నేర్చుకుంటున్నాం. సపోజ్ మనం ఏమి ఇస్తున్నాం. టూల్స్‌కి మనం ఇస్తున్నాం. ఫోటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, సాంగ్ క్రియేషన్స్ కావచ్చు. ఇలా మనం ఇచ్చినటువంటి ఇన్‌కమ్‌ని అవుట్‌పుట్ రూపంలో మనకేం కావాలో అనలైజ్ చేసి కొన్ని రోజులు మనం ప్రాపర్‌గా మనం కంటిన్యూయస్‌గా చేయడం వల్ల దాన్ని ఆటోమేటిక్‌గా ఏంటి ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఈ బిల్డ్ అయ్యి మనకేం కావాలో ఇస్తుందనమాట. సో, దట్ ఈస్ ఏఐ. ఏఐ అనేది ప్రెజెంట్‌లో మనం ఎంత పనిని ఈజీగా స్మార్ట్ వేలో కన్వర్ట్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇంకొకటి ఏంటి అనంటే మనకి ఏఐ అనేది ఇప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఏంటి అనంటే చాట్‌జీపీటీ అనమాట. ఎందుకు మనకి చాట్‌జీపీటీ అనంటే మనం ఏ రకమైనటువంటి ఫస్ట్ లాగిన్ అవుతా ఉంటాం. ఫస్ట్ ఇక్కడ లాగిన్ అవుతాం. చాట్‌జీపీటీకెళ్తాం ఫస్ట్. చాట్‌జీపీటీకెళ్ళిన తర్వాత మనకి ఆల్టర్‌నేటివ్ లాగిన్ అడుగుతుంటుంది. లాగిన్ అయిన తర్వాత మనకిలా ఆహ్, డెస్క్‌టాప్‌లోనే ఇలా కనిపిస్తుందనమాట ల్యాప్‌టాప్‌లో. ఫస్ట్ న్యూ చాట్ అండ్ సెర్చ్ ఇమేజెస్, యాప్స్ అండ్ కోడెస్ అని ఉంటుంది గదా! ఫస్ట్ ఇక్కడేంటి మనకి ఫస్ట్ ఈజీగా జనరేట్ చేసుకోవడానికి ఏంటంటే ఇమేజెస్ క్వాలిటీస్ కావాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనకి ఇమేజెస్‌లోకెళ్తాం. ఇక్కడ ఇమేజెస్‌లోకెళ్ళిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే, ఇక్కడ మనకి స్టైల్స్ అనేవి కనిపిస్తా ఉంటాయి. ఓకే. ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి గదా! ఇక్కడ ఇమేజెస్‌లోకెళ్ళాం. ఇక్కడ మనకి స్టైల్స్ వస్తాయన్నమాట. ఓకే. ఇక్కడ మనకేం చేస్తున్నానంటే, ఏ స్టైల్‌లో మనకి ఇమేజ్ జనరేట్ కావాలో, అక్కడ మనకి ఎలాంటి ప్రాంప్ట్ అవసరంలా. ఎలాంటి ప్రాంప్ట్ ఇవ్వాల్సిన అవసరంలా. ఇలా ఉంటే మన పిక్ ఈజీగా జనరేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ కింద మనకి లాట్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి లాట్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి. దీని ద్వారా మనకి ఏ స్టైల్ ఆఫ్ ఇమేజెస్ కావాలో, ఆ స్టైల్స్‌లో మనం ఈజీగా ఇమేజెస్‌ని జనరేట్ చేసుకోవడానికి చాలా సింపుల్‌గా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత సెకండ్ ఇక్కడ మనకి కింద డిస్కవర్ సంథింగ్ న్యూ అని ఉంది. ఇక్కడ మనకి క్రియేట్ ఎ కార్టూన్ స్టైల్ అండ్ క్రియేట్ ఎ కాలరింగ్ పేజ్ అండ్ రీక్రియేట్ మై రూమ్ ఇట్లా మనకి ఏం కావాలో ఈజీగా జనరేట్ చేసుకోవడానికి మనకి ఈజీ వేలో ఇమేజెస్‌ని జనరేట్ చేసుకుంటా ఉన్నాం. ఫస్ట్ ఇక్కడ ఏంటి అనంటే చాట్‌జీపీటీలోకి వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ మనం గూగుల్‌లో కానీ ఏదన్నా ర్యాండమ్‌గా ఏదన్నా అడగాలి అని అంటే ఫస్ట్ థింగ్ మనం ఏమనుకుంటామంటే హౌ మెనీ టెన్సెస్ అంటాం. లైక్ ఏం చేస్తామనంటే, హౌ మెనీ టెన్సెస్ అని మనం ర్యాండమ్‌గా ఇస్తే సింపుల్ వేలో చూపిస్తూ ఉంటుంది కదా! ఇక్కడ సేమ్ అలానే అడుగుదాం. హౌ మెనీ టెన్సెస్ అని ఇచ్చినట్లయితే ఆహ్, చాలా సింపుల్ ఇస్తుందనమాట. ఈజీ వేలో అనిపిస్తూ ఉంటుంది. అదే మనం ఒక అనలైజ్ చేసుకొని, మనం ఎక్కడైతే ఏ ప్రొఫెషన్‌లో మనం యాస్ ఎ టీచర్‌గా అనుకోండి. దాంట్లో టాప్‌లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ పర్సన్ లెక్క
పిల్లలకి ఎవరికి చెప్తున్నాం? విద్యార్థులకి చెప్తున్నామా? లేకుంటే పెద్దవాళ్ళకి చెప్తున్నామా? లేకుంటే కాలేజీ పిల్లలకి చెప్తున్నామా? ఇలా మనకి ఏ రకంగా కావాలి? సపోజ్ ఇమేజ్ రూపంలో కావాలా? లేకుంటే స్టోరీ రూపంలో కావాలా? గేమ్ రూపంలో కావాలా? ఇలా మనకి ఏ టైప్‌లో కావాలో ఆ లెవెల్‌లో మనకి జనరేట్ చేసిస్తుందనమాట. ఇక్కడ ఏంటి అనంటే ఫస్ట్ ఇక్కడ మనకిక్కడ ఉంది కదా! ఇలా ఎళ్ళిపోయిన తర్వాత సింపుల్‌గా ఇచ్చింది. ఫస్ట్ ఇక్కడ సెకండ్ థింగ్ ఏంటనంటే, ఇక్కడ మనకి ఇమేజ్ అని ఉంది గదా! ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది గదా! ఈ మైక్ సింబల్ ద్వారా మనకి ఎలా కావాలో మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చనమాట. ఎలా అడగాలో అర్థమైంది కదా! మనం ఏ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్‌లో ఉన్నా బికాజ్ సేల్స్ పర్సన్స్ కావచ్చు, లేకుంటే స్టూడెంట్ కావచ్చు, లేకుంటే టీచర్స్ కావచ్చు, ఎవరైనా గానీ మనకి ఏం కావాలో, ఎంతలో ఉన్నారో ఆ ప్రొఫెషన్ లెవెల్‌ని బేస్ చేసుకొని మనం అడిగితే దానికి బెటర్‌గా మనకి ఇస్తూ ఉంటుందనమాట. ఓకే. హలో చాట్‌జీపీటీ. పైన టెన్సెస్ ఉన్నాయి కదా! టెన్సెస్ కనిపించినాయి కదా! ఆ టెన్సెస్‌లోనే వరల్డ్‌లోనే టాప్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో, అతను ఒక 10థ్ క్లాస్ పిల్లలకి ఒక ఈజీ వేలో తెలంగాణ పిల్లలకి ఎవరైతే ఉన్నారో చాలా వాళ్ళు తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్. ఈజీగా వాళ్ళకి ఒక గేమ్ రూపంలో గాని, ఒక స్టోరీ రూపంలో గాని ఈజీగా కన్వర్ట్ చేసి చూపించవా? ఫస్ట్ థింగ్ ఏంటనంటే, ఫస్ట్ మనం ఏం అడిగినాం అక్కడ? ఇక్కడ చూడండి మనకి ఈజీగా వచ్చిందనమాట. ఇవన్నీ తెలుగులో మనం కన్వర్ట్ చేసుకునే బదులు. ఇక్కడ ఏంటి నేను తెలుగులో అడిగాను కాబట్టి ఇక్కడ తెలుగులో కన్వర్ట్ చేసేస్తుంటుంది. ఓకే. ఇక్కడ చూడండి ఒక బాబు పేరు రాము. అతనికి ఒక మ్యాజిక్ వాచ్ దొరికింది. సపోజ్ దీన్ని ఇంగ్లీష్‌లో అడుగుదాం. ఇక్కడ ఇన్ ఇంగ్లీష్ అని పెట్టేసుకుంటే ఓకే. ఇక్కడ ఇంగ్లీష్ అని కన్వర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంగ్లీష్ అని కన్వర్ట్ చేసుకుంటే, ఫస్ట్ థింగ్ ఏం కనిపిస్తుందనంటే, ప్రాపర్‌గా మనం హౌ మెనీ టెన్సెస్ అని మాత్రమే ఇచ్చినాం. ఇక్కడ టెన్సెస్‌ని బేస్ చేసుకొని ఒక స్టోరీ కనెక్ట్ అయింది. ఒక గేమ్ కనెక్ట్ అయింది. టెన్సెస్ ఎన్నున్నాయి, దాన్ని బేస్ చేసుకొని మనకి ఎంత క్వాలిటీగా ఇచ్చింది. ఓకే. ఇలా గనక మనం అడిగినట్లయితే, మనం ఏం నేర్చుకోవాలనుకున్నా, ఏం చెప్పాలి అనుకున్నా, ఎలా డిజైన్ చేసుకోవాలనుకున్నా, ఎలా ఇది చేసుకోవాలనుకున్నా, ఇక్కడ ప్రాపర్‌గా వచ్చిందనమాట. సపోజ్ ఇక్కడ క్రియేట్ ఏ ఇమేజ్ విత్ ఇన్ ఇంగ్లీష్ అని అడిగామనుకోండి. విత్ ఇంగ్లీష్ చాలా ఈజీ వేలో కన్వర్ట్ చేస్తూ ఉంటుందనమాట. అంటే మనం ఏం చెప్పాలనుకున్నాం, ఏమర్థమైంది పిల్లలకి, ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఒక స్టోరీ రూపంలో గాని, ఒక గేమ్ రూపంలో గాని, ఒక అనలైజ్ చేసుకుంటా ఉంటాం. హై లెవెల్ ఆఫ్ క్వాలిటీలో పిల్లలకి అర్థమయ్యే రీతిలో దానికి తగ్గట్టుగా మనం ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చనమాట. సింపుల్‌గా మనం పిక్‌ని మనం ఏ విధంగా తీసుకోవచ్చో మనకి చాట్‌జీపీటీ ద్వారా ఈజీగా అర్థమవుతూ ఉంటుందనమాట. ఓకే. ఇక్కడ జనరేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఏంటి అనంటే మనం ఏం అర్థం చేసుకున్నాం, ఎలా అడగాలి, క్రియేట్ టీచర్స్‌గా లేకుంటే స్టూడెంట్‌గా, ప్రొఫెసర్‌గా ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. క్వాలిటీ గదా! ఎంత బాగా వచ్చింది. అంటే అండ్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? ఫ్యూచర్ ఏంటి? ఇక్కడ ప్రెజెంట్‌కి, ఫాస్ట్‌కి ఏంటి డిఫరెంట్ ఏంటి? ఏం నేర్చుకున్నాం క్లాస్ రూమ్‌లో గేమ్ రూపంలో చూపించినాం. క్విక్ టిక్స్ ఏంటి? ఏం చెప్తున్నాడు? పీపీఎఫ్ మోడ్‌లు అంటే ఏంటి? ఇవి ఇక్కడ దీన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది గదా! ఇక్కడ. ఈ సేవ్ అనే ఆప్షన్ రైట్ సైడ్ బటన్‌లో సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా! దాని ద్వారా మనం ఇలా డౌన్‌లోడ్ చేసుకొని పిల్లలకి ఒక ప్రింట్ రూపంలో గవర్నమెంట్ పిల్లలకి కావచ్చు, లేకుంటే మనం చెప్పేటటువంటి ఇన్‌స్టిట్యూషన్‌లో గాని ఫ్రీగా మనం వాళ్ళకి ఇవ్వచ్చనమాట. చాలా సింపుల్ వేలో కనిపిస్తూ ఉంటుంది. ఓకే. థాంక్ యూ. అండ్ ఎవరైనా కొత్తగా ఇలాంటి టెక్నిక్స్ కావాలంటే నేర్చుకోండి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ అండి. థాంక్ యూ.